అందరూ చప్పట్లు కొడదాం ప్రియులారా. ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ కొడదాం ప్రియులారా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ప్రభుకి మహిమ కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి వచ్చాం. ఆ వాక్యంలో ఉన్న మాటలు మనం వినటానికి వచ్చి ఎప్పుడు చేద్దామా? దేవుని యొక్క పాటలు పాడనేకుండా, దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుడు వాక్యాన్ని చదవనేకుండా, దేవుడు వాక్యాన్ని వినేయకుండా వారి యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబంలో అపవాదైన దయ్యము ప్రవేశించి మనశ్శాంతి లేకుండా మనుషులను చేస్తుంది వాడి పని ఏంటంటే ప్రియులారా, 24 గంటలు దేవుడు నమ్మిన పిల్లల మీదే వాడు జడగొట్టడం. నిజంగా మనందరూ తెలిసినటువంటి విషయం. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు వాళ్ళని ఎంతగా ప్రేమించిందంటే, వాళ్ళని ఎంతగా ఆదరించిందంటే చివరి శ్వాస వరకు కూడా వాళ్ళని ప్రేమించింది. కానీ వాళ్ళలో యూదా ఇస్కరియోతు హృదయంలోకి, యూదా ఇస్కరియోతు యొక్క జీవితంలోకి ఎవరు దూరారు? సైతాను. అప్పటిదాకా వీళ్ళంతా ఐక్యతగా ఉన్నారు కదా. 3.5 సంవత్సరాలల్లా వీళ్ళు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుడి పరిచయంలో ఇంత బాగా ఉండంట ఒక్కసారి ఎందుకు యూదా ఇస్కరియోతులో దూరింది? యూదా ఇస్కరియోతులో దూరి అప్పటిదాకా ఒకే గుంపుగా ఉన్న వ్యక్తుల్లో ఎందుకు స్వార్థం పెరిగింది? ఆలోచన చేశారు ఎప్పుడైనా? వీళ్ళంతా 12 మంది కలిసి తిన్నారు, కలిసి పండుకున్నారు, కష్టానైనా, ఇబ్బంది అయినా, సుఖానైనా అన్ని పంచుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ యూదా ఇస్కరియోతులోకి ఎందుకు అపవాది దూరిందంటే వాడికి అర్థమైపోయింది, ఈ బ్యాచ్ని చెడగొట్టాలి, ఈ గ్రూపుని ఎడగొట్టాలి, ఈ గ్రూపులో ఉన్న మనుషులను వేరువేరు చేయాలి, ఒకరి మీద ఒకరికి దేశాలు పెంచాలి, ఒకరి మీద ఒకరికి స్వార్థాలు పెంచాలి, ఒకరి మీద ఒకరిని ఎడం చేయాలి అని ఈ అపవాది వారిలో ఎవరయ్యా అంటే అందరికంటే చిన్నవాడైన యూదా ఇస్కరియోతు దొరికిండు. ఎవరికి దొరికిండు? సైతాను గారికి దొరికిండు. వాడికి ఎలా దొరికిండు అంటే బాగా వినాలి. యూదా ఇస్కరియోతు యొక్క గుణం ఏంటంటే డబ్బు మనిషి, మైండ్ కూడా డబ్బు మైండ్. అయితే ప్రియులారా, ఆయన హృదయంలోకి అపవాది ప్రవేశించి యేసుక్రీస్తుని అప్పగించటానికి, యేసుక్రీస్తుని పట్టుకోవటానికి సాతాను ప్రేరేపించిందంటండి. ప్రియులారా చూడండి, యేసు ప్రభువే వీళ్ళ జీవితాలు మార్చిండు, యేసు ప్రభువే వీళ్ళ అలవాట్లు మార్చిండు, యేసు ప్రభు మంచిగా బతకడని చెప్పిండు, యేసు ప్రభు మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిండు, మీరు ఉన్నంత కాలమైనా మంచిగా బతకండి అని మంచి మార్గంలో నడిపించి, మంచి జీవితాన్ని వాళ్ళకి ఇచ్చి, మంచి మాటలు వాళ్ళ హృదయంలో నింపితే ఇప్పుడు మేలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుకు కీడు చేయటానికి బయలుదేరిండు. యేసుక్రీస్తుతోనే ఉన్నారు, యేసుక్రీస్తు అడుగుజాడలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అక్కడ నివాసం చేశాడు. యేసుక్రీస్తు యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు యొక్క బలం ఏంటో తెలుసుకున్నాడు. ఇన్ని తెలుసుకునే వ్యక్తి కూడా ఏం చేసిందంట ప్రియులారా? ఇన్ని తెలుసుకున్న వ్యక్తిలో కూడా అపవాది ప్రవేశించింది. ఇప్పుడు అపవాది ప్రవేశించి ఈ 12 మందిలో ఎవరిలోకి అటాక్ అయింది? యూదా ఇస్కరియోతులోకి అటాక్ అయింది. ఇప్పుడు ఆయనలోకి అటాక్ అయినాక ఈ శిష్యుల్ని మంచిగా ప్రేమిస్తాడా? మిగతా 11 మందిని ప్రేమిస్తాడా? యేసుక్రీస్తును ప్రేమిస్తాడా? అప్పటికి ఆయన మైండ్లోకి ఏమైపోతుందంటే వీళ్ళని చూసే కల ఏదో ఎర్రత్తి గుర్తుంది, వీళ్ళని చూసే కల ఏదో ఎన్నడూ చూడను నాలుగా బెదురు చూడటం, విమర్శించటం, గాయపరచడం జరుగుతుంది. ఇప్పుడు శిష్యులకు డౌట్ వచ్చిందా రాదా? అరే మనదాకా మనతో పాటు తిరిగారు, మనతో పాటు ఉన్నారు, ఇప్పుడేంట్రా ఈయన మైండ్ ఎలా మారిందంటే ప్రియులారా, ఈతగాడు మైండ్ ఎట్టయిపోయిందంటే లూసిఫర్కి వెళ్ళిపోయింది. ప్రియులారా అపవాది చూడండి, వాడు పని ఏంటో చూడండి, వాడి ఆలోచన ఏంటో చూడండి. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఐక్యత కలిగి ఒకే యొక్క మార్గంలో నడుస్తున్న వారిలోకే ప్రవేశించింది. వారిలోకి ప్రవేశించి ఆ ఐక్యతగా ఉన్న బంధాన్ని ఎడగొడుతుంది, ఐక్యతగా ఉన్న కుటుంబాలని ఎడగొడుతుంది,
ఐక్యతగా ఉన్న అక్క చెల్లెల్ని ఎడగొడుతుంది, ఐక్యతగా ఉన్న అన్నదమ్ముల్ని ఎడగొడుతుంది, ఐక్యతగా ఉన్న అత్త గోడల్ని ఎడగొడుతుంది, ఐక్యతగా ఉన్న బావ బామర్దుల్ని ఎడగొడుతుంది. ఈరోజు ఏ కుటుంబంలో చూద్దామన్నా, ఏ పిల్లల్లో చూద్దామన్నా, ఏ యవనస్తుల్లో చూద్దామన్నా ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక అహంకారం, ఏదో ఒక పరుగులెత్తడం. ఈరోజు ప్రియులారా అర్థం చేసుకోవాలి. ఒక వాక్యము మనకి చెబుతుంది, ఆ వాక్యం ద్వారా మనం బలపడాలి ప్రియులారా. ఈ లూసిఫరు వాడు పని ఏంటంటే సంఘంలోకి ప్రవేశించి, సంఘం ఏ సంఘం అయితే బాగా ప్రార్థన చేస్తుందో, పాటలు పడుతుందో, అద్భుతాలు జరుగుతున్నాయో, స్వస్థత జరుగుతున్నాయో ఆ సంఘంలో వాడు వస్తున్నాడు. ఎందుకంటే వాడి పని ఏంటి? దేవుడికి మహిమ రాని కూడా చేయటం వాడి పని, దేవుడు దగ్గరకు రాని కూడా చేయటం. ఇప్పుడు ప్రియులారా 12 మంది శిష్యుల్లోకి ఎలాగైతే యూదయస్వేతలో దూరిందో సంఘంలో ఎవరిలో ఒకరిలోకి ప్రవేశించి ప్రియులారా ప్రతి చిన్నదాన్ని, ప్రతి దాన్ని కూడా బోతద్దంలో పెట్టుకొని అది వేరే విధాలుగా వెళ్ళిపోయి, వేరే కారణాలకు వెళ్ళిపోయి అది ఏమైపోతుందంటే ఒకరి మీద ఒకరికి స్వార్థం పెరిగిపోతుంది. అప్పటిదాకా కలిసి పాటలు పాడిన వాళ్ళు వీళ్ళు, అప్పటిదాకా కలిసి దేవుణ్ణి స్తుతించిన వారు, అప్పటిదాకా కలిసి దేవుని యొక్క పరిచయం చేసిన వారు, ఇంత పరిచయం చేసి ఇన్ని పాటలు పాడి ఇంత ప్రార్థన చేసే కదా ఎందుకు ఆ యొక్క శిశువులో భేదాలు పుట్టిని, శిశువుల్లోకి స్వార్థాలు పెరిగినాయంటే అపవాది ప్రవేశించింది. ఈ రోజు కూడా సంఘాలలోకి ప్రవేశించింది, దైవ జనుల్లోకి ప్రవేశించింది, దైవ జనరాల్లోకి ప్రవేశించింది, సంఘ పెద్దల్లోకి ప్రవేశించింది. వాడి పని ఏంటి? మన పని ఏంటంటే ఎవరైనా పెళ్లి పిలిచారనుకోండి, పెళ్లి కార్డు ఇస్తేనే మనకు పోవటం మొహమాటం ఉంటుంది. కానీ సైతం గారికి పిలవ పని లేదు, వాడికి సిగ్గు లేదనమాట. పిలవతల్లి పేరంటే వాడు వచ్చేవాడు, వాడు వచ్చి ఏం చేస్తాడంటే మన జీవితాన్ని పాడు చేస్తాడు, మన ఆత్మీయతని పాడు చేస్తాడు. ఈరోజు చూడండి, ఏ అక్క చెల్లెలైనా సంతోషంగా ఉన్నారంటే ఒకరికొకరికే పడదు. ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారు, ఒక తల్లిదండ్రి చూడండి ఒకే గర్భం నుంచి వచ్చిన వారు పడదు. ఇది మనం గ్రహించాలి. అరే మొన్నటిదాకా మనం ఎంత ఆత్మీయంగా ఉన్నాం, మొన్నటిదాకా ఎంత బాగా ఉన్నాం, ఇప్పుడేంటి నాలో అహంకారం పెరుగుతుంది, నాలో ఏంటి స్వార్థం పెరుగుతుంది, నాలో ఏంటి కుళ్ళబోతు పెరుగుతుంది, నాలో ఏంటి కుట్ర పెరుగుతుంది అని మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి, మనం ఆలోచన చేయాలి. లేకపోతే వాడు ఏం చేస్తారో ఒకసారి బైబిల్కి వెళ్దాం ప్రియులారా. బైబిల్కి వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కాబట్టి దేవుడికి లోబడి. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? ఆ రోజులో సంఘాన్ని చెప్తుండే, ఈ రోజులు మనం చెప్తుండు. కాబట్టి మీరు దేవుడికి లోబడి ఉండండి. ఎవరికి లోబడదాం? మనం మనుషులకు కాదు లోబడేది. అంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడికి లోబడాలి, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడికి లోబడాలి, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడికి లోబడాలి, మనం అడిగిన కోరికలు నెరవేర్చుతున్నారే ఆయనకి మనం లోబడాలి, మనం ప్రార్థన చేయగానే మనకి స్వస్థత ఇస్తున్నాడే ఆయనకి లోబడాలి. ఆయన ఎవరు? మనం ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు ఎవరికి మనం లోబడుతున్నాం? ఎవరికి లోబడుతున్నాం? ఎవరికి లోబడుతున్నాం? ఎవరికి లోబడి జీవిస్తున్నాం? సైతాన్ గారికి లోబడుతున్నావా? దేవుడికి లోబడుతున్నావా? సైతాన్ గారు మాట వింటున్నావా? దేవుడు మాట వింటున్నావా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. తర్వాత అపవాదిని ఎదిరించాలంటే మన బలం సరిపోదు, మన అధికారం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మనకి శక్తి సరిపోదు. ఎందుకంటే వాడు దుష్ట శక్తి, వాడి యొక్క బలము, వాడి శక్తి మన మీదకి రిలీజ్ చేస్తే మనం తట్టుకోలేము. మనకి ఎవరు కావాలి? దేవుడి శక్తి కావాలి, దేవుడి సహాయం మనకు కావాలి. దేవుడి సహాయం కావాలంటే, దేవుడి శక్తి కావాలంటే మనం దేవుడికి లోబడాలి, దేవుడి మాట వినాలి. రైట్. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను, దేవుని యొద్దకు రాండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు ప్రియులారా, చూడండి, మనం దేవుడి దగ్గర పోతే మన యొద్ద నుండి సైతాన్ గడి ఎలాగంట పారిపోతాడు. ఎలాగంటే పారిపోతాడు. ఈరోజు ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా సైతాన్ గడికి పడిపోతున్నారు. ఎలా పడిపోతున్నారు? మీకు ఉదాహరణగా కొద్ది మాటలు చెప్తాను ప్రియులారా. ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి చేపలు పట్టడానికి ఆ వ్యక్తికి ఒక కర్ర కావాలి, ఒక గాలం కావాలి, ఆ గాలానికి ఒక కొచ్చటి సువ్వ కావాలి, ఆ సువ్వకు ఒక ఎర్ర కావాలి.
ఇవన్నీ తీసుకొని ఇవన్నీ తయారు చేసుకొని ఏటికడికి పోయి గాల వేస్తాడు. ఆ గాల వేసినప్పుడు ఆ గాలాన్ని చూసి కానీ, ఆ ఒడ్డు మీద ఉన్న కర్రను చూసి కానీ, ఒడ్డు మీద ఉన్న మనిషిని చూసి కానీ ఆ చేపకి ఏమీ కానరాదు. దాని కానొచ్చింది ఏంటంటే తన కళ్ళ ముందు ఎర్ర మాత్రమే కానొచ్చింది. ఎర్రకున్న ఆ కుక్క మాత్రం కానరాదు. ఆ కుక్క ఎప్పుడు కానొచ్చింది అంటే ఎర్రని తిన్నాక కానొచ్చింది. అప్పటిదాకా ఈ చేప అంటే ఇప్పుడు ఎర్రని చూసి ఇదేం చేసింది అంటే డ్యాన్స్లు వేసిద్ది అనమాట, నా కోసమే పుట్టిన వాణ్ణి. కానీ ఇప్పుడు ఇలా ఆ చేప నిన్ను తింటాను అని అనిది. ఈ ఎర్ర ఏమనిద్దంటే నువ్వు తింటే నన్ను తిన్నావు కానీ నిన్ను తినోడు ఒడ్డు మీద కూర్చుండరా అనిద్దంట. నువ్వు నన్ను తిన్నావు కానీ నిన్ను తినోడు ఒడ్డు మీద కూర్చున్నాడు, నువ్వు నన్ను ఒక్కసారి మింగుతూ ఒడ్డు మీద కూర్చున్నాడు అట్ట కాదు నాయన, బండ కిందేసి నిన్ను తోమి కత్తి తీసుకొని అక్కడికి కోసి ఉప్పు కారం పెట్టి ఫ్రై చేసుకుంటున్నా ఆయన అందంట. అప్పుడే వినాలా ఏనలా వినకుండా బర్రక్కన ఆశగా అండి, ఆశగా షాప్కి ఆశ కాబట్టి వెంటనే పోయి పిల్లరా గాసి ఎర్రని బట్టక ఎర్ర కొన కొంచెం గాలం పెట్టేసింది. ఇప్పుడు పాకు కొడుతుంది, కదిలిద్దా? కదలదు. చూడండి ప్రియులరా, అంటే చేపకి ఏం కావాలంటే ఎర్ర కావాలి. ఆ ఎర్ర చేప నోట్లో పడ్డాక ఆ ఎర్రకున్న గాలము దాన్ని కుచ్చుకుందనమాట. దాన్ని కుచ్చుకొని వెంటనే అది ఎటు దండకలైన ఎటు కదలదు. అప్పటిదాకా సముద్రం అంతా తిరిగింది, అనేకమైన చేపలతో కలుసుకుంది, తన జీవితాంతం పంచుకుంది. ఎప్పుడైతే ఈ గాలానికి చిక్కుకుందో ఒంటరిదైపోయింది అన్నమాట. ఎప్పుడైతే ఈ గాలానికి చిక్కుకుందో తన జీవితం ఒక్కసారి హఠాత్తుగా ఆగిపోవాల్సి వచ్చేసింది. ఇప్పుడు తను గాలాన్ని కర్రబట్టి పైకి లేపితే అది వేలాడబడుతుందండి. అంతకుముందు ఎన్నో ఆ సముద్రాల చేపలలో తిరిగిన చేప దాన్ని బయటికి లాగుతుంటే ఆ చేపకి ఎంత కన్నీళ్ళు వస్తాయి. ఆ గాలం కుచ్చుకోవడంలోనే అది అటు ఇటు కొట్టుకుంటుంది. ఎవరైనా కాపాడండి కాపాడంటే ఎప్పుడు ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడరు. ఆ చేప ఒడ్డు మీదకి లాక్కొచ్చి ఆ చేప మెడకాయ కొత్తుంటే చీనా బతుకు పాడుగా ఎర్రని చూసి నేను ముందుకు సాగాను, ఎర్రని చూసి ముందుకు పరుగులెత్తాను, ఎర్రని చూసి గంతులు పెట్టాను, ఎర్రని చూసి ఉత్సాహం ఆగలేకపోయింది, ఎర్రని చూసి పరుగులెత్తాను. చివరికి నా జీవితమే నాశనం చేసుకోవాల్సి వస్తుంది, చివరికి నా బతికే హతసాక్షిగా అయిపోవాల్సి వస్తుంది అంటుంది ప్రియులారా. దీనికి అర్థం ఏంటంటే ఈరోజు క్రైస్తవులలో కూడా సైతాను గాడు వాళ్ళకి మనకి ఏది అవసరమో ఏది కావాలో అది ఆశ చూపించి వాడు లాక్కుంటున్నాడు. ఈరోజు నీకు ఏది అవసరమో అది చూపెత్తరు, అది మంచిగా చేయడానికి గ్రహించవు, అది అర్థం చేసుకోవడానికి ఆలోచన చేయవు, దాని కొరకు ప్రార్థన చేయవు. ఈరోజు ప్రియులారా ఆ గాలానికి శాపబడ్డట్టే మనను కూడా అపవాది యొక్క గాలానికి పడిపోతాం. ఈరోజు ఎంతమందిని పడిపోవట్లేదు, ఎంతమంది ఈ గాలానికి పడిపోయి వాళ్ళ జీవితాలలో సల్లార్చిపోతున్నారు. ఒకప్పుడు బాగా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చెప్పిన వాళ్ళు ఈరోజు ఎందుకు అలా ఉండట్లేదు, ఈరోజు ఎందుకు అలా చేయట్లేదు, ఈరోజు ఎందుకు అలా జీవించట్లేదంటే వాళ్ళ జీవితంలోకి, వారి కుటుంబంలోకి, వారి హృదయంలోకి అపవాది పరిపాలన చేస్తుంది, వారి గృహాలలో అపవాది పరిపాలన చేస్తుంది. అందుకనే ప్రియులారా మనం జాగ్రత్తగా కలిగి ఉండకపోతే మన కుటుంబంలోనే మనకే చిచ్చు పెట్టింది. అది అంత శక్తి కలిగింది, అది అంత జ్ఞానం కలిగింది. 12 మంది శిశువులలో యూదా యూసుకురేతుకే ప్రవేశించిందంటే మామూలు విషయమా? ఈరోజు మనలోకి ఎందుకు ప్రవేశించదు? మన హృదయంలోకి ఎందుకు ప్రవేశించదు? మన కుటుంబంలోకి ఎందుకు రాదు? మన ఇంట్లోకి ఎందుకు రాదు? అది వచ్చింది, వచ్చిన మనల్ని సుఖపెట్టకో, దీవించడానికో, మంచి ఉంచడానికే కానే కాదు. రోజు 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 ప్రియులారా ఒక మంచం కోడికి ప్రియులారా చెదలబట్టింది అనుకోండి, అది పైకి బాగానే కానొచ్చింది, కానీ లోన తినుకుంటా పోద్ది, చెదల లోన తినుకుంటా పోద్ది. రోజు అనుకుంటాం మంచం కోళ్ళు ఏమి స్టాండర్డ్గా ఉన్నాయి అనుకుంటాం, మంచం కోళ్ళు కాదు స్టాండర్డ్గా ఉంది. మంచం కోళ్ళలో ఉన్న గూజు మొత్తం పిండేస్తుంది. మనం కూడా బాగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం అనుకుంటున్నాం ఈరోజు, కానీ మన లోపల ఏం జరిగేది మనకి తెలియదు. ఇలా
మన లోపల మనకి ఏం జరిగేది తెలుసా? అపవాది గారు ఎప్పుడైనా వాడు ఒంటరి పోరాటం వాడు చేస్తారో మనల్ని ఏం చేస్తారంటే ఒంటరిగా చేస్తారు. వాడు ఒంటరి పోరాటం చేస్తారు, మనల్ని ఒంటరిగా చేస్తారు పిల్ల. అందుకనే అవ్వ ఆదాము ఉన్నప్పుడు అపవాది బాల, ఆదాము లేదు చూసి అవ్వకాడికి పోయింది. అదే ఆదాము ఉంటే పోయేది. ఆదాము లేదు చూసి అవ్వకాడికి పోయి లేనిపోయిన అబద్ధాలని చెప్తే అదే నమ్మింది. ఈరోజు కూడా ఎన్ని విధాలుగా అపవాది మనకు అబద్ధాలు మాటలు చెప్పట్లేదు, ఎన్ని విధాలుగా ఊహల్లోకి మనం తేలిపోయేటట్టుగా, గాల్లోనే మనం ఎగిరినట్లుగా, గాల్లోనే మనం జీవితాలు జీవించినట్టుగా ఎన్ని ఊహల్లో అది మన మైండ్లో పెట్టట్లేదు. పండుకున్నా కానీ మన కల్లోకి వచ్చి ఎన్ని కోరికలు చేరుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సోదరులు. ఈ ఇప్పుడు ఉన్న భయంకరమైన రోజుల్లో ప్రియులారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే, దేవుడు ఇచ్చిన మందిరాన్ని, దేవుడు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు ఇచ్చిన పరిచర్ని, దేవుడు అప్పగించిన ఈ కార్యక్రమాన్ని మనం తుద వరకు సాగాలంటే మనమంతా యూనిట్గా ఉండాలి. మనమంతా ఒకే ఐక్యత కలిగి ఉండాలి ప్రియులారా. ఐక్యతగా లేకపోతే ప్రియులారా ఎదుటివాడు కూడా మన మీద అంటానికి అవకాశాలు ఉన్నాయి. మనమంతా కలిసికట్టుగా ఉన్నాం అనుకోండి, ఎవరైనా మన కాడికి రాగలుగుతారా? మన భయపడతారు. అదే ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఎవరైనా వస్తారు. అదే కలిసికట్టుగా ఉంటే, ఒక 10 మందిని కలిసి కట్టుకుంటే ఈ 10 మంది మీద ఎవరైనా రాగలుగుతారా? ఎవరు రాలేరు. అదే ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఆమె వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, ముందు ఏ బ్యాక్గ్రౌండ్ లేదా అనేది. అలాగే దయ్యం కూడా అదే, దయ్యం చేసే పని కూడా అదే. సంఘంలో నుంచి ఎప్పుడు ఎడగొడదామా, మందిరంలోంచి ఎప్పుడు ఎడగొడదామా, ఆత్మీయులోంచి ఎప్పుడు ఎడగొడదామా, వాడి పని అదే కండి. వాడు 24 గంటల పని అదే. ప్రియులారా గమనించండి, అర్థం చేసుకోండి వాక్యాన్ని. ప్రియులారా శాప గాలానికి పడ్డాక తన జీవితం ఏంటో తిరిగి మళ్ళీ రాదు. తిరిగి సముద్రంలో కిడిచిపెడతారా? దాన్ని నరికేస్తాడు ప్రియులారా. అలాగే అపవాది మనల్ని ఎందుకు చేస్తుందంటే, అపవాది ఎందుకు మనకి గాలం వేస్తుందంటే ప్రియులారా, వాడు పని ఏంటంటే మనల్ని చెడగొట్టడమే. దేవుడి దగ్గరకు వస్తే మనకి మేలు జరిగిద్దని, దేవుడి దగ్గరకు వస్తే మనకు స్వస్థత వచ్చిందని, దేవుడి దగ్గరకు వస్తే మన జీవితం మారిద్దని, దేవుడి దగ్గరకు వస్తే మనం ఆశీర్వదించబడతామని, దేవుడి దగ్గరకు వస్తే మన పిల్లగాలు కూడా బాగుపడతారని, దేవుడి దగ్గరకు వస్తే అందరినీ మనం ప్రేమిస్తామని, దేవుడి దగ్గరకు వస్తే అందరి కోసం మనం ప్రార్థన చేస్తామని, దేవుడి దగ్గరకు వస్తే మన దేశం కూడా మారాలని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తే అధికారుల కోసం ప్రార్థన చేస్తామని, దేవుడి దగ్గరకు వస్తే ఈ లోకంలో గర్భఫలాలేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తామని, నువ్వు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు కార్యాలు ఎన్ని చేస్తావని ఆ అన్ని చేయకుండా వాడు అడ్డుపడుతున్నాడు. ఈరోజు ప్రియులారా వాడు అడ్డుకట్లేస్తున్నాడు. ఇది మనం గ్రహించలేకపోతున్నాం, ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు బైబిల్ చెప్తుంది, మీరు దేవుడి యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకి వస్తాడు. దేవుడి యొద్దకు మనం రావాలంటే ప్రియులారా ముందు మనలో ఐక్యతగా ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి. ప్రియులారా బైబిల్ ఏం చెప్తుంది? నీ శత్రువులను ప్రేమించండి, నిన్ను విమర్శించే వారి కోసం ప్రార్థన చేయండి. శత్రువులను ప్రేమించడం పక్కన పెట్టండి. ముందు ఇంట్లోనే ప్రేమిస్తున్నాం, మనం భర్తను ప్రేమిస్తున్నావా, భార్యని ప్రేమిస్తున్నావా, బిడ్డలను ప్రేమిస్తున్నావా, కొడుకులను ప్రేమిస్తున్నావా, మన పొరుగింటి వాళ్ళని ప్రేమిస్తున్నావా? మనలో ఉన్న ఐక్యత ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిండు, ఈ లోకంలో ఇంతమంది యేసు ప్రభువుని నమ్ముకోవటానికి, ఇంతమంది యేసే దగ్గర రావటానికి యేసే చూపించింది ఏదో తెలుసా? ఒక ప్రేమ. ఏంటంట? ఒక ప్రేమ. ఈరోజు ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే నీ ఇంటి చుట్టూలో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు శత్రువులుగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ ప్రియులారా నీకు శత్రువులుగా ఉండాలనుకున్నా కానీ నువ్వు ప్రేమిస్తే ఒకనాడు వాళ్ళందరూ వచ్చి నీ కాడికే వస్తారు. ప్రియ ఈరోజు యేసు ప్రభు గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, యేసు ప్రభు యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. క్రైస్తవుడు అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. యేసయ్య చెప్తారు, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించండి అంటున్నారు ప్రియులారా. ఈరోజు నిజంగా మనకు ఓపిక ఉండాలి, మనకి సహనం ఉండాలి ప్రియులారా. బైబిల్లో ఉన్న ప్రతి మాట మనం నేర్చుకోవాలి. ఎవరిని తొందరపడి మాట్లాడకూడదు, ఎవరిని తొందరపడి
ఇసుకు పడకూడదు. ఎందుకనంటే అపవాది గారు చేసే పని, అపవాది గారు చెడగొట్టే పని. ఇలా ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో వాడు ప్రవేశించుతుడు. జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి ప్రియులారా. మనం ఏం చేయాలంటే యేసు ప్రభు చెప్పిండు, మీరు మెలుకు కలిగి ఏం చేయాలంటే మెలుకు కలిగి ప్రార్థన చేయాలి ప్రియులారా. రెండోది, సంఘం కోసం ప్రార్థన చేయాలి, మనందరి కోసం ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. ఇన్ని పనులు మనకు ఉండగా మళ్ళీ లేనిపోయింది ఈ లోకంలో గొడవలు ఎందుకు, కోపాలు ఎందుకు, దేశాలు ఎందుకు, అసూయ ఎందుకు? మనం చేస్తే పని చేసుకుంటా దేవుడు మనకిచ్చిన పనిని దేవుడు మహిమపరచువారుగా ఉండాలి. కానీ లోకంలో ఈ పనులు చేసే మనం చాలా బిజీ అయిపోతున్నాం. ఇక మళ్ళీ మూడో పని ఎందుకు? అపవాదిగాడు ప్రవేశించుతాడు, అపవాదిగాడు మనం జరగొడతారు. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి, మనం తెలివి కలిగి ఉండాలి. ఎందుకంటే చివరి మాట చెప్పి ముగిస్తా. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించడానికి ఎంత ఒప్పుకున్నాడండి? 30 నాణ్యాలకు ఒప్పుకున్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే యేసు ప్రభు తెలియదా యూదా ఇస్కరియోతు నన్ను అప్పగిస్తున్నాడని? తెలుసు. యేసు ప్రభు ఎమ్మటి ఉండి యేసు ప్రభువునే అప్పగిస్తున్నాడన్న సంగతి తెలుసు. కానీ తెలిసినా కానీ అతను ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు ప్రియులారా, కోపంలో మనలో ఎవరైనా ఒక మాట అంటే మనం ఓర్చుకునే వారికి ఉన్నామండి? ఎవరైనా ఒక మాట జారితే మనం సహించుకునేటట్టుగా ఉన్నామండి? ఒక్కసారి అది యేసు ప్రభువుని పెడగుద్దులు గుద్దారంట, యేసు ప్రభువు మీద ముఖం మీద మూసారంట, యేసు ప్రభు తలకి ముళ్ళ కిరీటం పెట్టారంట, యేసు ప్రభు శరీరం మీద ఉన్న అంగీ తీసి సీట్లు వేసుకున్నారంట. యేసు ప్రభువుని ఈ యొక్క యెరూషలేము గొలగొతా కొండ మీదకి పచ్చి మొద్దు బుధాల మీద వేసి సెంటర్కాలతో కొట్టినా కానీ ఓర్చుకున్నాడంట. గొలగొతా కొండ మీద పోయినాక మేకులు దించుతున్నా కానీ ఓర్చుకున్నాడంట. ఆయన ఎగతాలు చేసినా ఓర్చుకున్నాడంట. ఆకాశానికి భూమికి మధ్యలో శిలవకి ఏలాడదీసినా ఓర్చుకున్నాడంట. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక నోటుకుంట మాట అంటే మది తిరిగిపోయిందండి, మది తిరిగిపోయింది. ఏంటి నాయన ఇంత ఓపిక? ఒక మాట పలికితేనే సముద్రం ఆగిపోయింది, ఒక మాట పలికితేనే చనిపోయిన లాజరు 4 రోజులే బయటకు వచ్చిండు, ఒక మాట పలికితేనే 5,000 మందికి ఆహారాన్ని పెట్టిండు. ఏంటి ఇంత శక్తి ఉండి, బలం ఉండి, అధికారం ఉండి కూడా ఏంటి ఇంత మౌనంగా పాటించిందంటే నువ్వు నేను కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలో మౌనంగా ఉండాలని. చూసిన పిల్ల ఒక మాట పలుకుతాడు, పరలోకమందు ఉన్న తండ్రికి ప్రార్థన చేస్తారు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. మనమే తండ్రి రోకల బండ గొడ్లని తీసుకుని ఎమ్మడబడతామని. ఎంత ఓపిక ఉందో చూడండి. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన నిందించిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు, గాయపరిచిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు, దేశించిన వాళ్ళు అందరూ ఆయన నమ్ముతున్నారు. కానీ ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్న వారు ఉన్నారు, ఆయన ద్వారా అనేక మంది స్వస్థత పొందుకున్నారు. వాళ్ళే సిలవేయండి అని కేకలేసి ఆయనని ఎంతగా దిగజార్చారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దైవ కుమారుడే మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తే పిల్లలు ఆయన ఎంత బాధ పెట్టారు ఒకసారి ఆలోచించండి. ఆ బాధల్లో మనం కొంచెమైనా బాధపడుతున్నామండి. ఇంటి పక్క ఒక మాట అంటే మనం ఓర్చుకోవాలి. కోడి పెట్ట కాడ గొడవే, గేదె కాడ గొడవే, చెట్ల కాడ గొడవే, ఇక మొత్తం కాడ బండ్లు పెట్టే కాడ సైకిల్ పెట్టే కాడ కూడా గొడవే. మళ్ళీ మనం దేవుడు బిడ్డలము. ఎంత ఓపిక ఉండాలి మనకి. ఎవరైనా అంటే పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు అని మనం తలదించుకుంటే అక్కడే దేవుడు నిన్ను లేపేది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈరోజు నరేంద్ర ఎంత పబ్లిక్లో ఎంత ఇంతగా దేవుడి యొక్క సంఘాలలో దేవుడి కార్యక్రమం చేస్తారంటే నా వెనక అనుకున్న వాళ్ళు ఉన్నా డోంట్ కేర్, నా ముందు ఎవరైనా అనుకున్నా ఐ డోంట్ కేర్, ఐ నథింగ్ అనుకుంటా. ఏడ్చేవాడు ఏడతాడు, నువ్వేవాడు నవ్వుతున్నావు. కానీ వాళ్ళు మనం పట్టించుకోవద్దు, వాళ్ళు మనం ప్రేమించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్పగానే వాళ్ళకి మనం స్వార్థంగా అనుకో మనం బాగుపడం. ఎందుకంటే బైబిల్ ఒకటి చెబుతుంది, ప్రేమ చూపించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నాతో పాటు చాలా మంది ఉన్నారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు, నన్ను గాయపరిచే వారు ఉన్నారు, ఎగతాళి చేసేవారు ఉన్నారు. ఈయన పాస్టర్ గారు అంట, ఆయనకి బైబిల్ ట్రైనింగ్ లేదు, చదివే లేదు, బైబిల్ చెప్తున్నాని ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు ఆటోలు తాగుతారా, పాస్టర్ గారు వీధులు తిరుగుతారా అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నన్ను పిలిచిన దేవుడికి నేను లెక్క అప్పచెప్పాలి.
నన్ను పిలిచిన దేవుడు ఎదుట నేను మంచిగా ఉండాలి. వాళ్ళకి లెక్క అప్పు చెప్పడానికి నేను వాళ్ళకి జీతగాడినా, పరలోకమందున్న కన్న తండ్రికి జీతగాడిని. ఆ కన్న తండ్రి పని చేయబట్టే నన్ను అన్నోళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి సహాయం పొందుకున్నారు. నన్ను అన్నోళ్ళందరూ కూడా నేను రైస్ ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, ఎన్నో డబ్బులు ఇచ్చాను. ప్రియులా, ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే చెప్పవలసిన సమయం వచ్చిందిగా చెబుతున్నాను. దేవుడు దృష్టిలో మనము మౌనంగా ఉండి ఎవరేమనుకున్నా మనం కాముగా ఉంటే ఒకనాడు వాళ్ళనే పిలిచి మన దగ్గరకు వచ్చి నన్ను క్షమించని మన చేతులు పట్టుకుంటారు. ఆయన మన చేతులు పట్టుకోవాల్సి పనిలే, కాలు పట్టుకోవాల్సి పనిలే. నువ్వు దేవుడు సక్రమం ఉంటే చాలు. ఈరోజు ప్రియుల ఎంత మంది రండి, మనం వెళుతున్న మార్గంలో మనం విమర్శించేవారు, మనం చేస్తున్న పని కాడ దేశించేవారు, ఎగతాళి చేసేవారు, కించపరిచేవారు. కులాల కాడ, మతాల కాడ, రంగుల కాడ, ప్రాంతాల కాడ, వర్గాల కాడ ఎన్ని విధాలుగా అండి. బైబిల్ పట్టుకున్న మనకి కులం ఉందంటారా? బైబిల్ పట్టుకున్న వారికి మతం ఉందంటారా? బైబిల్ పట్టుకున్న వారికి రంగు గోత్రాలు అవసరమా? మనకేం అవసరం లేదండి. మనలోని అపవాది ప్రవేశించి లేనిపోయింది అన్ని గుర్తు తెచ్చి మన జీవితాన్ని పతనం చేయటానికి వాడు పని. కాబట్టి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఎవరైనా అంటే నేను ఎవరో వైపు చూస్తానంటే కలవరి శిలలో రక్తం గారుతున్న యేసు ప్రభు వైపు చూస్తా. ప్రభు 39 దెబ్బలు కొడుతున్నా కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క మాట లేదు. ఈరోజు తిట్టుకోండి అండి, తిట్టుకుంటే నోరు వాళ్ళదే దండగా, తిట్టుకుంటే వాళ్ళకే బలం తగ్గిపోద్ది, తిట్టుకుంటే వాళ్ళకి ఆవిష్కారం తగ్గిపోద్ది. వాళ్ళు తిట్టారని నువ్వు తిడితే నీకు ఆమెకి పొంతనేముంది? వాళ్ళు విమర్శిస్తున్నారు, నేను విమర్శిస్తా. వాళ్ళు గాయపరుస్తున్నారు, నేను గాయపరుస్తా. వాళ్ళు ఎగతా చేస్తున్నారు, నేను ఎగతా చేస్తా. నీకు వాళ్ళకి తేడా ఏంటి? అందుకనే మనం బైబిల్ని పోల్చుకోవాలి, బైబిల్ ఉన్న వాక్యాన్ని పోల్చుకోవాలి. మన ముందు యేసయ్య ఉన్నాడు, మన ముందు యోధా ఇస్కరియోతు ఉన్నాడు. యోధా ఇస్కరియోతు ఏం చేసిండు తెలుసా ప్రియులారా? యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత ఆయన బాగుపడ్డా? చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. ఏం బాగుపడ్డాడు? ఈరోజు ప్రియులారా, మనల్ని నిందించేవాళ్ళు, మన గాయపరిచేవారు, విమర్శించేవారు, ఎగతాళి చేసేవారు వాళ్ళ జీవితంలో బాగుపడతారా? బాగుపడరు. ఎందుకంటే సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి పిల్లలు మనం. మన తల్లిదండ్రి అయినా ఊకుంటారే కానీ మన నమ్మిన దేవుడు అంట సైన్యములకు అధిపతి అంటండి ప్రియులారా. ఆయన ఊరుకునేవాడు కాదు. కాకపోతే మనం కొద్దిగా ఓర్చుకోవాలి, కొద్దిగా మనకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి ప్రియులారా. మనం ఐక్యతగా కలిగి ఉన్నప్పుడే దేవుడు కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తున్నట్టు. మనల్ని ఐక్యతగా లేకుండా, మనల్ని ఒక ప్రేమగా లేకుండా, ఒక బంధంగా లేకుండా మనలోనికి ప్రవేశించి మనకి ఎర్రేసి చిచ్చిపెట్టి లేనిపోని మాటలన్నీ అనిపించి మన కుటుంబాలని, మన సంఘాన్ని పతనం చేసింది వాడి పని. పతనం చేసినాక ఏమంటారంటే తల ఒక మాట అంటుంటే అప్పుడు దేవుడికి ఎంత బాధ, మనకెంత బాధ. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ కడవరి దినంలో మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి, ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలి ప్రియులారా. దేవుడి యొద్దకు రాండి, దేవుడే మన యొద్దకు వస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మన యొద్దకు వస్తే మన అవసరాలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి ఈ రాత్రికాల సభలు ఈ వాక్యాన్ని నన్ను జ్ఞానం కలిగి, వివేకం కలిగి, దేవుడు మాటలని మన హృదయలో భద్రపరచుకొని ప్రభువును మహింపరచుదాం, సైతానిగానే తరిమి కొడదాం. దేవుడు ఇటు మాటలు మన హృదయంలో భద్రపరిచి మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.